హలో ఆల్ వెల్కమ్ టు ఎస్‌టిఎన్ఐఎస్ అకాడమీ. చాలా మంది విద్యార్థులు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ వీడియోస్‌ని చూసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో, అలాంటి విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అయితే మేము తీసుకురాబోతున్నామండి. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి 16థ్ జూన్ 2024 నుంచి లాంచ్ చేయబోతున్నామండి. 16థ్ జూన్ 2024. ఈ పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెక్షనల్ టెస్ట్ సిరీస్‌లండి. మనకి ఈ పర్టిక్యులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి ఏదైతే సిలబస్ ఇచ్చారో, ఆ సిలబస్‌ని బేస్ చేసుకుని సెక్షనల్‌గా డివైడ్ చేసి సెక్షనల్ టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో, ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మీకు దాదాపుగా 450+ ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఎంసీక్యూస్ వచ్చేసరికి స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ 2 కలిసి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి లాస్ట్ 9 మంత్స్‌లో ఏవైతే మేజర్‌గా న్యూస్‌లో ఉన్నాయో, ఆ కరెంట్ అఫైర్స్‌ని స్టాటిక్‌తో లింక్ చేస్తూ మీ క్వెషన్స్ అయితే ఫ్రేమ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్వెషన్స్ వచ్చేసరికి హైలీ ఎగ్జామ్ రిలవెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న పరీక్షా విధానాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, యూపీఎస్సీ గాని ఈ మారిన పరీక్షా విధానాలను అనుసరించి ఈ టెస్ట్‌లయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలైతే తయారు చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్‌లు లేదంటే మన క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రాక్టీస్ సిరీస్ అని కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సేమ్ అలాంటి క్వెషన్సే దానికంటే ఇంకా బెస్ట్ స్టాండర్డ్స్‌తో క్వెషన్స్ అయితే తయారు చేస్తూ ఈ సెక్షనల్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మీకు ఈ 16థ్ జూన్ నుంచి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి మీలో ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకున్న, టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న మన టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్‌తో పాటుగా కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే ఈ మొట్టమొదటి టెస్ట్ వచ్చేసరికి 16థ్ జూన్ అండి. 16/6/2024న మొదలు కాబోతుంది. అందులో భాగంగా ఫస్ట్ సెక్షన్‌గా మనం టెక్నాలజీ మెషన్స్, పాలిసీస్ అండ్ అప్లికేషన్స్ ఒక ఫస్ట్ టెస్ట్‌గా లేదంటే ఫస్ట్ సెక్షన్‌గా తీసుకొని దానిలో ఉన్న ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌ని బేస్ చేసిన క్వెషన్స్ తయారు చేస్తున్నాం. ఆ క్వెషన్స్ మీకు 16థ్ జరుగుతుంది. అలాగే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్షన్ తీసుకున్నాం. ఇది 23 జూన్‌న జరుగుతుంది. అలాగే ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ టెస్ట్ వచ్చేసరికి 30థ్ జూన్ 2024న జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి పార్ట్ 4లో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 7థ్ జూలై 2024 జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ 5 టెస్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ లో భాగంగా 14థ్ జూలై 2024 జరుగుతుందండి. ఇవన్నీ సెక్షనల్ టెస్ట్ సిరీస్‌లు. తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్ వచ్చేసరికి 21/7/2024 ఇది పెట్టబోతున్నాం. అంటే 21 జూలైని పెట్టబోతున్నాం. ఇందులో మీకు 75 క్వెషన్స్ ఇచ్చి ఫుల్ లెంగ్త్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇలా ఈ విధంగా మొత్తం 5+1 సెక్షనల్ అండ్ 1 గ్రాండ్ టెస్ట్‌తో భాగంగా మీకు ఓవరాల్‌గా 450+ హైలీ పాసిబుల్ లేదంటే హై ప్రాబబుల్ ఎంసీక్యూస్‌ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంసీక్యూస్‌ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది. దాంతో పాటు మీకు కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ కోర్స్‌లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. లేదనుకుంటే ఇక్కడ ఇచ్చిన కింద ఏదైతే నంబర్ ఉందో 6303789995 నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ లాస్ట్‌లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు చాలా మందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. అంటే 450 ఎంసీక్యూస్ అయినా సరిపోతాయా ఇంకా చాలవి అనుకోవచ్చు. మినిమమ్ 2000 ఎంసీక్యూలు చేయాలి కదా! లేదంటే 1500 ఎంసీక్యూలు చేయాలి కదా! అనే క్వెషన్స్ మీలో ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ని ఎంసీక్యూలు చేసామనే దానికంటే ఎగ్జామ్ స్టాండర్డ్‌కి సంబంధించి ఎన్ని బెస్ట్ ప్రాక్టీస్ క్వెషన్స్ చేసామనేది ఇంపార్టెంట్. సో, ఓవరాల్‌గా మీరు టెస్ట్ సిరీస్ చేయడం ద్వారా 2 విషయాలు తెలుసుకోవాలండి. ఒకటి మీరు ఎక్కడున్నారో టెస్ట్ చేసుకోవాలి. మీ నాలెడ్జ్ ఎక్కడుందో టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా సెక్షన్ 1లో మీరు ఎంత వరకు ఎఫిషియెంట్‌గా ఉన్నారు? 40% ఎఫిషియెంట్‌గా ఉన్నారా? 50% ఎఫిషియెంట్‌గా ఉన్నారా? 70% ఎఫిషియెంట్‌గా ఉన్నారా? అని తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నాక, ఆ టెస్ట్‌లో ఇచ్చిన క్వెషన్స్ సాల్వ్ చేయడం ద్వారా మీకు కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అవ్వాలి. ఆ పర్టిక్యులర్‌గా నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మీరెక్కడున్నారో, మీ టాలెంట్ లేదంటే మీ నాలెడ్జ్ ఎక్కడుందో తెలుసుకునే విధంగా ఏ టెస్ట్ అయినా ఉపయోగపడాలండి. అంతే తప్పితే గాని 2000 క్వెషన్స్ చేసాము, 3000 క్వెషన్స్ చేసామనేది ఉపయోగకరంగా ఉండదు. ఎందుకోసం అంటే అన్ని క్వెషన్స్ చేయడం వలన టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అవి ఎగ్జామ్ రిలవెంటెడ్‌గా ఉండడానికి చాలా పాసిబిలిటీ చాలా తక్కువుంటాయి.
కాబట్టి 450 MCQs మీరు చేస్తే డెఫినెట్ గా మీరు ఎక్కడున్నారో మీకు తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మీకు కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ 450+ MCQ కాదండి, వీటికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాము. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ కలిపితే దాదాపు 1000+ క్వశ్చన్స్, హైలీ ఎగ్జామ్ రిలవెంట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే మీకు ఉపయోగపడుతుందండి. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వడం ద్వారా మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సాధించే మార్గంకి ఇంకాస్త సుగమనం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.